కెరీర్లో ఎప్పుడైనా ఒకే చోట ఆగిపోయినట్టు అనిపించిందా? ఎంత కష్టపడినా ముందుకు వెళ్ళలేకపోతున్నామని ఫీలయ్యారా? దీనికి సమాధానం మన టాలెంట్లో కాదు, మన అలవాట్లలో దాగుంది. ఈరోజు మన అలవాట్ల వెనక ఉన్న సైన్స్ ఏంటో అర్థం చేసుకుని, దానితో మన కెరీర్ విజయాన్ని ఎలా అన్లాక్ చేయాలో తెలుసుకుందాం. ఈ ప్రశ్న మనలో చాలామందిని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది గదా. ఎంత కష్టపడి పనిచేసినా ఎందుకో కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాదు. అసలు మనల్ని ఆపుతున్న ఆ దృశ్యమైన అడ్డంకి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఫ్రస్ట్రేషన్ చాలా సహజం, కానీ దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజనుంది. 40-50% అస్సలు నమ్మలేం కదా, కానీ ఇది నిజం. మనం ప్రతిరోజూ చేసే పనుల్లో దగ్గర సగం పనులు మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కావట. అవి కేవలం అలవాట్లు మాత్రమే. మన కెరియర్ను సైలెంట్గా వెనకనుంచి నడిపించే ఈ అదృశ్య శక్తి గురించే మనమిప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ విషయం మన ఆఫీస్ లైఫ్కి కూడా సరిగ్గా వర్తిస్తుంది. మన సక్సెస్ని లేదా ఫెయిల్యూర్ని డిసైడ్ చేసేది మన వర్క్ హ్యాబిట్స్. టాలెంట్ ఉండడం చాలా మంచిదే, కానీ సరైన పని అలవాట్లు లేకపోతే ఆ టాలెంట్ కూడా వేస్ట్ అయిపోతుంది. సరే, అసలు ఈ అలవాట్లు ఎలా పనిచేస్తాయి? ప్రతి అలవాటు, అది మంచిదైనా చెడ్డదైనా, ఒక సింపుల్ సీక్రెట్ ఫార్ములాను ఫాలో అవుతుంది. దాన్నే హ్యాబిట్ లూప్ అంటారు. ఈ లూప్ వెనుకున్న సీక్రెట్ని మనం అర్థం చేసుకుంటే ఏ అలవాటునైనా మార్చడం సాధ్యమే. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి అలవాటు వెనుక ఈ 3 స్టెప్స్ సైకిలుంటుంది. ఫస్ట్, మనల్ని ట్రిగ్గర్ చేసే ఒక క్యూ. నెక్స్ట్, మనం చేసే పని అంటే రొటీన్. ఫైనల్గా మన బ్రెయిన్కి ఆనందాన్నిచ్చే రివార్డ్. క్యూ, రొటీన్, రివార్డ్. ఈ చక్రం పదే తిరగడం వల్లే అలవాట్లు అంత బలంగా ఏర్పడతాయన్నమాట. ఈ ఉదాహరణ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఈమెయిల్ నోటిఫికేషన్ సౌండ్ వినగానే అది క్యూ, మనం వెంటనే మెయిల్ చెక్ చేస్తాం. అది రొటీన్. దీనివల్ల మనకు అంతా కంట్రోల్లో ఉంది, మనం చాలా ఇంపార్టెంట్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అది రివార్డ్. ఇలా మనం తెలియకుండానే రోజులో ఎన్నోసార్లు ఈ లూప్లో తిరుగుతూనే ఉంటాం. ఓకే, అలవాట్లు ఎలా పనిచేస్తాయో చూసాం. ఇప్పుడు వాటిని మార్చడం ఎలాగో చూద్దాం. దీనికి విల్ పవర్తో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఒక స్మార్ట్ సిస్టమ్ ఫాలో అయితే చాలు. అలవాట్లను మార్చడానికి ఇదేనండి గోల్డెన్ రూల్. చాలా పవర్ఫుల్ ఇది. ఒక చెడ్డ అలవాటును మార్చడానికి మనం క్యూని గాని రివార్డ్ని గాని మార్చక్కర్లేదు. కేవలం మధ్యలో ఉన్న రొటీన్ను మార్చేస్తే చాలు, అంతే. ఈ స్లైడ్ ఈ గోల్డెన్ రూల్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, ఒక పెద్ద పనిని చూసినప్పుడు క్యూ, భయపడి దాన్ని పోస్ట్పోన్ చేయడం, పాత రొటీన్ వల్ల టెంపరరీగా ఒక రిలీఫ్, రివార్డ్ వస్తుంది. దానికి బదులుగా అదే పనిని చూసినప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాలు చేస్తాను అని మొదలుపెట్టండి. ఇది కొత్త రొటీన్. దీనివల్ల కూడా టెన్షన్ తగ్గి అదే రివార్డ్, పనిలో ప్రోగ్రెస్ కూడా కనిపిస్తుంది. సో క్యూ, రివార్డ్ రెండూ సేమ్. మారింది కేవలం రొటీన్ మాత్రమే. అసలు ఈ పద్ధతి ఎందుకంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే ఇది మన విల్ పవర్ మీద డిపెండ్ అవ్వదు. గుర్తుంచుకోండి, విల్ పవర్ ఒక మొబైల్ బ్యాటరీ లాంటిది. రోజు గడిచే కొద్దీ అది తగ్గిపోతుంది. కానీ ఒక సిస్టమ్ అలా కాదు, అది ఎప్పుడూ పనిచేస్తుంది. అందుకే మనం అలవాట్ల కోసం సిస్టమ్స్ని క్రియేట్ చేసుకోవాలి, విల్ పవర్ మీద ఆధారపడకూడదు. ఓకే, ఇప్పటిదాకా బేసిక్స్ చూశాం. ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే కీస్టోన్ హ్యాబిట్స్. ఇది మన ప్రొఫెషనల్ డెవలప్మెంట్కు ఒక సూపర్ హ్యాక్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే కీస్టోన్ హ్యాబిట్ అంటే ఒకే ఒక్క అలవాటు, కానీ అది ఒక డామినో ఎఫెక్ట్ లాంటిదన్నమాట. ఇది మన లైఫ్లోని మిగతా చాలా అలవాట్లను ఆటోమేటిక్గా పాజిటివ్గా మార్చేస్తుంది. అంత పవర్ఫుల్ ఇది. కార్పొరేట్ వరల్డ్లో ఇది ఒక సూపర్ పవర్ లాంటిది. ప్రతిరోజూ ఉదయం కేవలం ఒక 15 నిమిషాలు కేటాయించి ఆ రోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకోవడం చాలా చిన్న అలవాట్లా అనిపిస్తుంది కదా, కానీ దీని ప్రభావం మాత్రం చాలా పెద్దది. ఆ ఒక చిన్న అలవాటు క్రియేట్ చేసే మ్యాజిక్ చూడండి. ప్లానింగ్ మొదలుపెట్టగానే ఆటోమేటిక్గా టైంకి పనులు పూర్తవుతాయి, డెడ్లైన్లు మిస్ అవ్వడం తగ్గుతుంది, ఆలోచనల్లో క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది, స్ట్రెస్ తగ్గి ఇంకా మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారు. సరే, ఇంతకీ ఈ అలవాట్లకి, మన కెరియర్ గ్రోత్కి, ప్రమోషన్లకి సంబంధమేంటి? ఇప్పుడు ఆ కనెక్షన్ను చూద్దాం. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఆఫీస్లో తెలివితేటల కంటే కూడా నమ్మకం, నిలకడ చాలా ముఖ్యం. మరి ఈ నమ్మకం, నిలకడ ఎక్కడనుంచొస్తాయి? మంచి అలవాట్లనుంచే. మేనేజర్లు
లీడర్షిప్ క్వాలిటీస్ కోసం చూస్తుంటారు. ఈ స్లైడ్లో ఉన్నవి అటువంటి క్వాలిటీసే. టెన్షన్లో కూడా కామ్గా రియాక్ట్ అవ్వడం, పనిని టైంకి డెలివర్ చేయడం, మాట్లాడే ముందు వినడం, తప్పు జరిగితే సాకులు చెప్పకుండా ఒప్పుకోవడం. ఇవన్నీ బలమైన అలవాట్ల నుంచి వచ్చే ప్రవర్తనలే. సో ఫైనల్గా పాయింట్ ఏంటంటే, మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులే కలిసి మన ప్రొఫెషనల్ బ్రాండ్ను, మన రెప్యుటేషన్ను నిర్మిస్తాయి. మన గురించి ఇతరులు ఏమనుకోవాలి అనేది మన అలవాట్లే నిర్ణయిస్తాయి. ఈ చివరి సమ్మరీ స్లైడ్ చాలా క్లియర్గా ఉంది. చాలామంది అనుకుంటారు కెరీర్లో ఎదగాలంటే మోటివేషన్, ఇంటెలిజెన్స్ లేదా ఎక్కువ గంటలు పనిచేయడం ముఖ్యమని. కానీ అసలు నిజమది కాదు. మన రోజువారీ అలవాట్లు, ప్రెజర్కి మనం ఎలా స్పందిస్తాం, ఇంకా ఎంత కన్సిస్టెంట్గా ఉంటాం అనేవే మన కెరీర్ ఎదుగుదలను నిజంగా నిర్ణయిస్తాయి. సరే, ఇంతసేపు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు అసలైన సమయం వచ్చింది దీన్ని ఆచరణలో పెట్టడానికి. ఇదొక చిన్న పర్సనల్ ఛాలెంజ్. ఒక్కసారి మనసులో ఆలోచించుకోండి. ఈరోజు గనక ఒకే ఒక్క అలవాటుని మార్చుకోగలిగితే అది ఏ అలవాటు? మన పని జీవితాన్ని సులభతరం చేసి మన కెరియర్ను బలోపేతం చేస్తుంది. అది టైంకి రావడం కావచ్చు, వాయిదా వేయడం ఆపడం కావచ్చు, లేదా రోజుని ప్లాన్ చేసుకోవడం కావచ్చు. ఆ ఒక్క అలవాటును గుర్తించి దానిపై ఈ రోజు నుండే పనిచేయడం మొదలుపెట్టండి. కెరియర్లో అసలైన మార్పు అక్కడ్నుంచే మొదలవుతుంది. जय हो जय हो भारत माता की जय।